హాయ్ వ్యూవర్స్, ఆలూ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలూ పరోటా కోసం ఫస్ట్ పొటాటోస్ అంటే ఉర్లగడ్డలను తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్ ఉడకపెట్టుకోండి. ఆ తర్వాత గోధుమ పిండి 2 కప్పులు తీసుకొని గోధుమ పిండిలో తగినంత ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడండి. చపాతీలైనా పరోటాలైనా మెత్తగా రావాలంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం నూనె వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు పరోటాలు అంత బాగా వస్తాయి. మరీ గట్టిగా ఉన్నింది అనుకోండి పిండి, చపాతీలు కూడా గట్టిగా వస్తాయి. కాబట్టి పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని అలానే ఒక 30 మినిట్స్ అలానే మూత పెట్టి లేదంటే ఒక క్లాత్ని వేసేసి అలానే వదిలేసేయాలి ఒక హాఫ్ అన్ అవర్. కొత్తగా చేసే వాళ్ళకైనా చపాతీలు మెత్తగా రావాలంటే అందులో గోరువెచ్చని నీళ్ళు యూస్ చేసుకొని కొంచెం నూనె వేసి కలుపుకుంటే మెత్తగా వస్తాయి. ఈ టిప్ని అయితే గుర్తుపెట్టుకోండి. మూత పెట్టేసి అలానే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నాను. ఉర్లగడ్డలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు ఉర్లగడ్డల పైన పొట్టును తీసేస్తున్నాను. పొట్టును తీసేసి ఒక ఫోర్క్తో సాఫ్ట్గా అయినా నలుపుకోవచ్చు, లేదంటే ఒక గ్రేటర్ తీసుకొని తురుముకోవచ్చు. నేనైతే గ్రేటర్ యూస్ చేసేసి తురిమేసుకుంటున్నాను. బాగా ఇలా అన్ని ఉర్లగడ్డలు తురిమేసుకొని గడ్డలు అందులో లంప్స్ ఏమీ లేకోకుండా మెత్తగా నలిపేసుకోవాలి. ఏమన్నా ఉన్నా కానీ ఇలా గ్రేట్ చేసుకుంటే అలా లంప్స్ ఏమీ రావు. అందుకే నేనైతే గ్రేట్ చేసుకుంటున్నాను. ఇలా బాగా గ్రేట్ చేసుకొని అందులోకి తగినంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. పరోటాలు బాగుంటాయి టేస్టీగా. జీలకర్ర, కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఇప్పుడు జీలకర్ర వేసాను. జీలకర్ర వేసాక తగినంత కారం వేసాను. మీ పిల్లలు ఎంత కారం అయితే తింటారో అంత కారం అయితే వేసుకోవాలి. పసుపు వేసాను. పసుపు వేసాక గరం మసాలా అయితే వేస్తున్నాను. గరం మసాలా వేస్తే పరోటా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా ధనియాల పొడి తగినంత వేసుకొని, ఉప్పు తగినంత వేసుకొని, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఒక ఫోర్క్ అయినా యూజ్ చేసి బాగా కలిపేసుకోవాలి, లేదంటే చేత్తో కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా చేత్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఉప్పు తక్కువైతే కొంచెం వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. పరోటా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండిని మామూలు చపాతీలా రుద్దుకొని అందులో మధ్యలో స్టఫింగ్ పెట్టి ఇలా అంచుల్ని చివరికి చేరుస్తూ ఇలా రౌండ్ బాల్లా చేసుకొని దాన్ని చపాతీలా మెల్లగా రుద్దుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రుద్దారంటే స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలు చపాతీలా రుద్దుకొని స్టఫింగ్ అంతా స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకో చపాతీని ఈక్వల్ సైజ్ చపాతీని చేసి ఎడ్జెస్ని లైట్గా వాటర్ అద్దుకొని లైట్గా ప్రెస్ చేస్తే ఇదైతే ఈజీగా పరోటా రెడీ అయిపోతుంది. ఇదైతే ఈజీ అనమాట, బిగినర్స్ కూడా చేయొచ్చు. ఇలా ఫస్ట్ చపాతీని చేసుకొని దానిపైన స్టఫింగ్ స్ప్రెడ్ చేసి దానిపైన ఇంకో చపాతీని వేసి లైట్గా ఎడ్జెస్ని ప్రెస్ చేశారంటే వాటర్తో పరోటా కాల్చడానికి రెడీ అయిపోతుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్. మీకు లోపల పెట్టిన స్టఫింగ్ అన్ఈవెన్గా అనిపిస్తే చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంతే, పరోటా కాల్చడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసి పెనం పైన పెనం బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కాక నెయ్యి వేసి పరోటాని మీడియం హీట్ పైనే కాల్చుకోవాలి. మీడియం హీట్ పైన 2 పక్కల తిప్పుకుంటూ కాల్చుకుంటే పరోటా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, చపాతీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇదైతే కొంచెం టైం పడుతుంది. 2 పక్కల తిప్పుకుంటూ కాల్చేసుకుంటే పరోటా రెడీ. ఈ పరోటాని పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు తినడానికి. టేస్టీగా కూడా ఉంటుంది, హెల్దీ కూడా పిల్లలకి. వీటితో చేస్తున్నాం కాబట్టి పరోటా హెల్దీ. మైదాతో చేసింది అయితే ఇవ్వకూడదు, మైదా మంచిది కాదు. నెయ్యి వేసుకొని కాల్చుకున్నారంటే పరోటా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ పరోటా రెడీ అయిపోతుంది. ఇలా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలా కాల్చుకున్నారంటే పిల్లలు లంచ్ బాక్స్కి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు రైస్ ఇస్తే అలానే తిరిగి తెస్తూ ఉంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు తినడం. అలాంటి పిల్లలకి ఇలా వెజిటేబుల్స్ లోపల స్టఫింగ్ పెట్టి ఇలా పరోటా చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ హెల్దీ కూడా.
ఆలు పరోటా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ ఆలూలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇందులో విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, పొటాషియం కూడా ఉంటుంది. ఇంకా వీటిలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ కూడా ఉంటాయి. ఆలు పరోటాలో మినరల్స్, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. ఇదైతే న్యూట్రియంట్ రీచ్. పిల్లలకి ఇచ్చామంటే వాళ్ళకి పోషకాలన్నీ అందుతాయి. పొటాటోలో ఉండే డైటరీ ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. పొటాటోస్లో లభించే పొటాషియం బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పొటాటోస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ పిల్లలకి ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి.